మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. జగ్గంపేట రాజకీయాల్లో ఇప్పుడు ఓ కొత్త పదం హాట్ టాపిక్ గా మారింది. అదే షాడో ఎమ్మెల్యే టాక్. ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నది జ్యోతుల నెహ్రూనా, లేక నియోజకవర్గాన్ని నడిపిస్తున్నది ఆయన తనయుడు నవీన్ కుమారా? స్థానికంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అసలు అధికార ముద్ర ఎవరి చేతిలో ఉందన్న ప్రశ్న ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. ఒకవైపు తిరుమల బాధ్యతల్లో ఎమ్మెల్యే బిజీ, మరోవైపు నియోజకవర్గంలో అధికారులతో మీటింగులు, నిర్ణయాలు, వ్యవహారాలు అన్నీ నవీన్ చుట్టూనే తిరుగుతున్నాయన్న ప్రచారం. దీనికి తోడు మట్టి, ఇసుక, టోల్గేట్ వ్యవహారాల్లో 200 కోట్ల అవినీతి జరిగిందంటూ సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర విసిరిన ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఇంత జరుగుతున్నా నెహ్రూ ఎందుకు మాట్లాడడం లేదు? నవీన్ ఎందుకు ముందుకు రావడం లేదు? జగ్గంపేటలో నిజంగా షాడో పవర్ నడుస్తోందా, లేక ఇది రాజకీయ ప్రత్యర్థుల స్క్రిప్టా? వాచ్ ది స్టోరీ. షాడో ఎమ్మెల్యే చర్చ ఎలా మొదలైంది? జగ్గంపేట రాజకీయాల్లో ఇప్పుడు అధికారిక రాజకీయాల కంటే అనధికారిక అధికార వ్యవస్థ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూ ఉన్నప్పటికీ నియోజకవర్గంలో అసలు అధికార ప్రభావం ఆయన తనయుడు జ్యోతుల నవీన్ కుమార్ చేతుల్లోనే ఉందన్న ప్రచారం రోజురోజుకి బలపడుతోంది. స్థానికంగా ఏ కార్యక్రమం జరిగినా, పార్టీ సమన్వయ సమావేశమైన, అధికారులతో రివ్యూ అయినా, సమస్యల పరిష్కారమైనా ఎక్కువగా నవీన్ చుట్టూనే వ్యవహారాలు తిరుగుతున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది అధికారుల వ్యవహార శైలి కూడా ఇప్పుడు అనుమానాలకు తావిస్తోందని స్థానికంగా టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే కార్యాలయం కంటే నవీన్ టీం యాక్టివ్ గా కనిపిస్తోంది అంటూ ప్రత్యర్థి వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదే సమయంలో అధికార పార్టీ కార్యకర్తలు కూడా రెండు వర్గాల చర్చ మొదలైందన్న సమాచారం వినిపిస్తోంది. ఒకవైపు నవీన్ యాక్టివ్ గా ఉండడం తప్పేంటి అని కొందరు సమర్థిస్తుండగా, మరోవైపు ఎన్నికైన ప్రతినిధి ఒక్కరు వ్యవహారాలు నడిపేది ఇంకొకరా అంటూ ప్రశ్నించే వర్గం కూడా పెరుగుతోందని చెబుతున్నారు. ఇదంతా చూసిన తర్వాత స్థానిక రాజకీయాల్లో ఇప్పుడు ఒక్క మాట బలంగా వినిపిస్తోంది. జగ్గంపేటలో కనిపిస్తున్నది ఎమ్మెల్యే రాజకీయం కాదు, షాడో ఎమ్మెల్యే రాజకీయం అని. తిరుమల బాధ్యతలు, జగ్గంపేటలో గ్యాప్. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయి వ్యవహారాలు, తిరుమల కార్యక్రమాలు, అధికారిక సమావేశాలతో ఆయన ఎక్కువ సమయం అక్కడే కేటాయిస్తున్నారన్న ప్రచారం స్థానికంగా బలపడుతోంది. దీంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రత్యక్షంగా అందుబాటులో ఉండడం తగ్గిందని, అదే సమయంలో నవీన్ కుమార్ యాక్టివిటీ ఒక్కసారిగా పెరిగిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు, పార్టీ వ్యవహారాలు, స్థానిక నేతల సమన్వయం, ఇలా ప్రతి అంశంలోనూ నవీన్ ముందుండడం ఇప్పుడు రాజకీయంగా కొత్త సమీకరణాలకు దారితీస్తోందని చెబుతున్నారు. ఇక్కడే ప్రత్యర్థులు మరో కీలక ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఇది కేవలం తండ్రికి సహాయం చేసే కొడుకు పాత్రేనా, లేక భవిష్యత్తు రాజకీయ వారసత్వానికి గ్రౌండ్ సిద్ధం చేసే వ్యూహమా అని. ఇదే సమయంలో అధికార పార్టీ లోపల కూడా మెల్లగా చర్చలు మొదలయ్యాయన్న సమాచారం వినిపిస్తోంది. కొంతమంది నేతలు రేపటి రాజకీయాల కోసం నవీన్ ను ముందుకు తెస్తున్నారు అంటుంటే, మరికొందరు మాత్రం అధికారిక హోదా లేకుండా అధిక ప్రాధాన్యం రావడం సరైంది కాదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జగ్గంపేటలో వినిపిస్తున్న పెద్ద ప్రశ్న ఒక్కటే: ఎమ్మెల్యే నెహ్రూనా, లేక నియోజకవర్గ రాజకీయాల కొత్త కేంద్ర బిందువు నవీన్ కుమారా? 200 కోట్ల అవినీతి ఆరోపణలు. జగ్గంపేట రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత సంచలనంగా మారిన అంశం 200 కోట్ల అవినీతి ఆరోపణలు. ఈ ఆరోపణలు బయటకు రావడంతో స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా చర్చకు దారితీస్తున్నాయి. మట్టి, ఇసుక, అక్రమ టోల్గేటు వ్యవహారాల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని, కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించడం సంచలనంగా మారింది. అంతేకాదు, పూర్తి ఆధారాలతో నిరూపిస్తా, లేకపోతే ప్రజల ముందే క్షమాపణ చెబుతా అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసరడం రాజకీయంగా మరింత హీట్ పెంచింది. ఇప్పుడు స్థానికంగా ఒకటే చర్చ జరుగుతోంది. అసలు ఆధారాలు ఏమిటి? ఎవరి పేర్లు బయటకొస్తాయి? అధికార యంత్రాంగంలో ఎవరి ప్రమేయం ఉంది? ఈ వ్యవహారంలో రాజకీయ నాయకుల పాత్ర ఎంతవరకు ఉంది అనే అనేక ప్రశ్నలు ఇప్పుడు జగ్గంపేట రాజకీయాలను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. ప్రత్యర్థి వర్గాలైతే ఈ అంశాన్ని మరింత బలంగా ఎత్తుకుంటున్నాయి. ఆరోపణలు అబద్ధమైతే వెంటనే ఖండించాలి, నిజం కాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. జగ్గంపేటలో నిజంగానే భారీ స్థాయి అవినీతి జరిగిందా అన్న చర్చ రాజకీయంగా మంటలు రేపుతోంది.
మౌనం మరింత అనుమానమా? ఎంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కానీ ఆయన తనయుడు నవీన్ కుమార్ గానీ నేరుగా స్పందించకపోవడం ఇప్పుడు రాజకీయంగా మరింత చర్చకు దారితీస్తోంది. సాధారణంగా చిన్న ఆరోపణలకే వెంటనే మీడియా సమావేశాలు పెట్టే రాజకీయాల్లో 200 కోట్ల అవినీతి ఆరోపణలు, షాడో ఎమ్మెల్యే చర్చలు, అక్రమ వ్యవహారాల విమర్శలు వస్తున్నా ప్రధాన నాయకత్వం మౌనం పాటించడం ఇప్పుడు ప్రత్యర్థులకు పెద్ద ఆయుధంగా మారింది. స్థానిక నాయకులు మాత్రం మీడియా ముందుకొచ్చి ఆరోపణలను ఖండిస్తున్నారు. ఇది రాజకీయ కక్షతో చేస్తున్న ప్రచారం అంటున్నారు. అదే సమయంలో ఎక్కడైనా వచ్చి లెక్కలు తేల్చుకుందామన్న సవాలుకు మాత్రం ప్రధాన నాయకత్వం స్పందించకపోవడం కొత్త అనుమానాలకు దారితీస్తోంది. ఇప్పుడు స్థానికంగా వినిపిస్తున్న ప్రశ్నలు కూడా మరింత పదునెక్కుతున్నాయి. మౌనం వ్యూహాత్మకమా లేక ఆరోపణల్లో నిజముందనే భయమా అన్న చర్చ రాజకీయంగా వేడెక్కుతోంది. ఇక ప్రజల్లో కూడా ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఎవరూ మాట్లాడకపోతే నిజం ఎలా బయటపడుతుంది అని కొందరు ప్రశ్నిస్తుండగా, అవసరం వచ్చినప్పుడు ఒకేసారి సమాధానం చెబుతామంటూ అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయన్న ప్రచారం వినిపిస్తోంది. కానీ రాజకీయంగా చూస్తే ఈ వివాదం ఇక్కడితో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. షాడో ఎమ్మెల్యే చర్చలు, అవినీతి ఆరోపణలు, నాయకత్వ మౌనం ఇవన్నీ కలిపి జగ్గంపేట రాజకీయాల్లో రాబోయే రోజుల్లో పెద్ద దుమారమే రేపే సూచనలు కనిపిస్తున్నాయి. మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.